ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం ఫుడ్ కు సంబంధించి చాలా కలుషితం అవుతుంది. పేరున్న రెస్టారెంట్లైనా కావచ్చు, అవి రెస్టారెంట్ లో హోటల్స్ లో మంచి పేరుంది కదా అని లోపలికి వెళ్ళి ఫుడ్ తింటుంటే చాలా మంది కూడా అనారోగ్యం పాలవుతున్నారు. లోపల ఎలాంటి సేఫ్టీ తీసుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. మరి దీనిపై మీరేమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇది ఫుడ్ నెసెసిటీ అనేది చాలా కీలకమైనది. అంటే ఇప్పుడు మిడ్ నైట్ పనిచేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, లేకపోతే అనేక రకాలుగా ఎక్కడి నుంచి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. సో ఆకలికి పలానా టైము పలానా అనేది ఏం లేదు. అంటే ఆకలితో ఉన్నప్పుడు అది ఎక్కడో దగ్గర తినాలి. డిఫరెంట్ గా వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళకు ఉండే ఆ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి రకరకాలుగా ప్లేస్ లో తింటారు. ఈవెన్ మనకు ప్లాట్ఫామ్ లో కూడా చాలా స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా అవైలబుల్ గా ఉంది. అంటే ఇక్కడ దీన్ని ఎన్కాష్ చేసుకోకుండా ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉండే పూర్తిగా నివారించగలిగిన శక్తులు అన్ని కూడా దీనిపైన దృష్టి ఉంచాలి. మరి ముఖ్యంగా ఈ స్ట్రీట్ ఫుడ్ తోని కానీ, లేకపోతే కార్పొరేటివ్ సెంటర్ లో 5 స్టార్ హోటల్ వరకు కూడా నేను చాలా సందర్భాల లోపల మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. కేఎఫ్సి లాంటిది ఉంది. కేఎఫ్సి లోపల మనం అనేక సోషల్ మీడియాలో చూసినట్టు పురుగులు వచ్చినట్టుగా, చికెన్ స్మెల్ వచ్చినట్టుగా చూసాం. ఇంకొన్ని సందర్భాల లోపల ఎక్కడంటే అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 స్టార్టింగ్ లో ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్లో కుక్క మాంసం పెడుతున్నారని ఆ హోటల్ మూయించేశారు. ఎల్బీ నగర్ లో అదే జరిగింది, ఓల్డ్ సిటీలో జరిగింది, సిటీ నడిబొడ్డున కూడా అదే జరిగింది. ఇట్లా రకరకాల మాంసాల పేరు మీద రకరకాలుగా ఇది ఇలాంటిది. నాన్ వెజ్ మనకు భారతదేశం మొత్తం మీద ఫుడ్ కు ఎక్కువ ఫేమస్, బిర్యానీకి ఫేమస్ అంటే హైదరాబాద్. భారతదేశం మొత్తం మీద ఈవెన్ ప్రపంచం మొత్తం మీద హైదరాబాద్ బిర్యానీకి ఒక స్పెషాలిటీ ఉంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని విపరీతమైన దందా కొనసాగుతుంది. నిజంగా కనుక ఒక నీతివంతమైన దందా అనుకుంటే ఏ తప్పు లేదు, అక్కడ చేయడం లోపల వెళ్తారు. కానీ ఇక్కడ అన్నం తింటారు కదా అని చెప్పేసి ఏదైనా పెడతామని చెప్పడమే తప్పు. మీకు కొన్ని హోటళ్ల లోపల ఎట్లుంటుందంటే మొత్తం అంబియన్స్ అంతా సూపర్బ్ గా ఉంటది, ఫుడ్ ఏదో రకంగా స్మెల్ రావటం చేయటం. ఇవి నేను చాలా ఇది స్టార్ హోటల్లో కూడా గమనించాను నేను. నా ఫ్రెండ్స్ పోయినప్పుడు కానీ, లేకపోతే మా కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు కానీ, ఇంకొన్ని సందర్భాల లోపల స్టార్ హోటల్లో గమనించాను. ఇది తాత్కాలికంగా టెంపరీగా ఆ ఫుడ్ ను చేంజ్ చేయడము. మనకున్న టైం లోపల ఏంది ఫుడ్ చేంజ్ చేయమంటే వాడు చేంజ్ చేస్తారు, కానీ ఇది తప్పు అని చెప్పేంత టైం మనకు లేదు. వాడు దాన్ని పెద్దగా దాన్ని తీసుకుంటారు. సింపుల్ గా దాన్ని ఇంటర్నల్ గా ఇది అందరికి ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర దీన్ని ఫేస్ చేసిన వాళ్ళే. ఫుడ్ విషయం లోపల వాళ్ళ సందర్భంలో ఎక్కడో దగ్గర ఇది ప్రతి ఒక్కరు డెఫినెట్ గా ఫేస్ చేసిన వాళ్ళే. ఫేస్ చేసినా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటే, మీకు గతించిన 10 సంవత్సరాల ప్రభుత్వం వెనకాల జరిగింది ఏంటంటే విపరీతమైన ఆల్కహాల్. అంటే మీకు 2014 వరకు ఉన్న ఆల్కహాల్ పర్సంటేజ్ అంటే 12,000 కోట్లు. 2014 నుంచి సో మొన్నటి వరకు వచ్చిన 2023 వరకు వచ్చిన ఆల్కహాల్ పర్సంటేజ్ అంటే 50,000 కోట్లు. అంటే ఆల్కహాల్ తాగిన తర్వాత ఏమైనా తింటారు. ఫుడ్ మీద దోపిడీ, ఫుడ్ మీద విషయాలు, ఇక ఫుడ్ విషయం లోపల చెప్పాల్సిన పనే లేదు. సో ఇది ఆల్కహాల్ దోపిడీ. ఈ దోపిడీ వల్ల జరిగిన మోసం అంతా ఇంత కాదు. సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకు చాలా విషయాల్లో కొంత డిసిప్లిన్ వచ్చింది. అంటే నేను కాంగ్రెస్ వల్ల డిసిప్లిన్ అని చెప్పట్లేదు. ఆల్కహాల్ ఏదైతే ఈ ఆల్కహాల్ అమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం వరకు మనకు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. రానున్న రోజులలో ఎట్లుంటుందో మన చేతిలో లేని పరిస్థితి. ఇప్పుడు మాత్రం మనకు అది కళ్ళ. ఇంకోటి వచ్చేసి ఎక్కడెక్కడైతే విపరీతమైన కల్చర్, మీకు హైటెక్ సిటీ కానీ, ఇది అమీర్పేట నుంచి హైటెక్ సిటీ ఆ రోడ్ లో వెళ్ళండి, లేదు అనుకుంటే నక్లెస్ రోడ్ లో తిరగండి. అమ్మాయిలు అబ్బాయిలు బీర్ బాటిల్ టిన్స్ పట్టుకొని తాక్కుంటూ కూర్చుంటుంటారు. ఈ కల్చర్ హైదరాబాద్ కల్చరే కాదు అది. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ స్ట్రీట్ ఫుడ్డే తినుకుంటూ ఉంటుంటారు, తాగుతూ ఉంటుంటారు. దీన్ని మనం చూస్తుంటే అసహ్యం ఉండదు. బీయింగ్ ఏ మెడికోగా ఉండి మేము తినాలనుకున్నప్పుడు నైట్ డ్యూటీలు చేస్తుంటాం. మేము క్లినికల్స్ లో ఉన్నప్పుడు కూడా నైట్ డ్యూటీలు చేసుకు వస్తూ ఉంటే ఆకలి అవుతుంటే ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ అందరూ ఆ రకమైన ఇబ్బందులు పడ్డ వాళ్ళే. అయినా కూడా అందరు ఇట్లాంటి డర్టీ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళే. అయినా ఎవరు రికవర్ చేయాలి, ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎవరుందంటే సంబంధిత అధికారులు రికరెంట్ గా దానిపైన దాడులు చేసి నాణ్యతను పరిశీలించి, నాణ్యత ఉంటే లోపాలను సవరించే బాధ్యత ఆ అధికారుల మీద ఉంది. అధికారులే అమ్ముడుపోయిన తర్వాత ఫుడ్ని ఎవడు పట్టించుకుంటాడండి? ఈ రోజు మీరు గతించిన ప్రభుత్వాన్ని చూడండి. నేను పదే అంటున్నాను కాదు, గతించిన ప్రభుత్వం లోపల
ప్రతి వ్యవస్థ కరప్ట్ అయిపోయింది, ప్రతి వ్యవస్థ కరప్ట్ అయింది. ఈ ప్రభుత్వంలో అది జరగకూడదని కోరుకుంటాను. ఈ జరుగుతుందా జరగదా నాకు తెలియదు, జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, హోటల్ యాజమాన్యం మీద పూర్తి చర్యలు తీసుకొని అబ్జర్వేషన్ చేస్తే తప్ప దీనికి ఒక ఫుల్ స్టాప్ ఉండదు. ఈ రోజు కలుషిత ఆహారము ప్రతి దాంట్లో కలుషితమే. మీకు ఆయిల్ తీసుకోండి, ఆయిల్ పేరు మీద విపరీతమైన దోపిడీ కలుషితం. మీకు ఒక వేరుశనగలు 3 కిలోలు అయితే లీటర్ వేరుశనగ 3 పర్ కిలో 1000 ml రావాలి అంటే 3 కిలోల వేరుశనగలు రావాలి. మరి ఇక్కడ 120 రూపాయలకే 180, 160, 120 ఇప్పుడు ఈ మధ్యలో స్వీట్ ఆయిల్స్ రేట్ తగ్గింది. ఈ వేరుశనగ నూనె కావాలనుకుంటే 150, 140 లోపల వేరుశనగ. అది ఎట్లీస్ట్ ఆ క్యాల్కులేషన్స్ కావాలి కదా. అంటే ప్రతిదీ దోపిడీ. ఒకప్పుడు మేము చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ ఉన్న మిల్లులు కానీ వాటికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి పోయిన వేరుశనగ నూనె కొంటే ఆ స్మెల్ డెఫినెట్ గా కనిపించేది. ఆ స్వీట్ మనం దాన్ని అందరం చూసిన వాళ్ళమే. కానీ ఈ రోజు ఉన్న రిఫైన్డ్ అయిన పేరుతోని మోసం జరుగుతున్న మోసాలు అంత ఇంత కాదు. నిజంగా లో ఉన్నది నూనెనా కాదా అని కూడా తెలియని విషయాలు. ప్రతిదీ మోసమే. నేను మొన్న రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివానండి. ఒక ఇంగ్లీష్ పేపర్ లో ఒక ఆర్టికల్ చూశాను. ఏదైతే మనం తీసుకుంటున్న ఈ అదర్ ఈ వెన్న, మీగడ ఇలాంటివి ప్యాకింగ్స్ లో వచ్చేది అందులో కూడా మోసమే. అసలు మన దగ్గర వచ్చే వెన్న ఎంత, మనం రోజు అమ్ముతున్న వెన్న ఎంత క్యాలిక్యులేషన్ సరిపోదు. అప్పుడు పోయేదానికి మనం తయారు చేసిన దానికి క్యాలిక్యులేషన్స్ అసలే సరిపోదు. అంటే ఈరోజు కార్పొరేటివ్ కంపెనీస్ అంత పెద్ద మోసాలు. మీకు నేను చెప్పాలనుకున్న సిన్సియర్ ఒకటే మాట, రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ లోపల సెక్యూరిటీ ఉంటది కానీ 5 స్టార్ హోటల్లో కొన్ని హోటళ్ల లోపల సెక్యూరిటీ ఉంటుంది అని మాత్రం నేనైతే అనుకోవటం లేదు. ఓకే జయరామ్ గారు. ఓకే రాజేశ్వర్ గారు, మీరు చెప్పండి, ఇలాంటి కల్తీ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది అసలు? ముఖ్యంగా ఈ కల్తీ ఫుడ్ అనేది ఈ తినడం మూలంగా చాలా రకాల వ్యాధులు వస్తున్నాయండి. ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎన్నో రకాలుగా మనకు ఈ